మీరు ఇస్లాం మతాన్ని ఎంత బలంగా నమ్ముతారో అంతే బలంగా హిందువులు వారి మతాన్ని అలాగే క్రైస్తవులు వారి మతాన్ని నమ్ముతారు. మీరు ముస్లిమేతరులకి ఇస్లాం సందేశాన్ని ఇవ్వటం చాలామందికి నచ్చకపోవచ్చు. వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి? సహజమండి. ఇప్పుడు చిన్నతనం నుండి పెరిగినటువంటి వాతావరణము, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఈ వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తి సహజంగా వారు ఏ ధర్మాన్ని అయితే ఏ పద్ధతులను అయితే పాటిస్తూ ఉన్నారో ఆ పద్ధతుల పట్ల అతనికి ప్రేమ ఉంటుంది. చాలా దానికోసమే అతను దాన్ని విడిచిపెట్టడానికో లేకపోతే దాన్ని ఎవరైనా కించపరుస్తుంటే అతను తట్టుకోకపోవడం ఇది చాలా న్యాచురల్ అయినటువంటి విషయం. ఏమండి, అయితే ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి. అదేంటంటే దైవము మనకు బుద్ధిని, జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, వివేకాన్ని, వివేచన శక్తిని ఇది ప్రసాదించాడు కదా. కాబట్టి మనం ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు అది సరైనది కాదా, సరైనదా కాదా అని ఆలోచన చేయడం కనీసమైనటువంటి మన బాధ్యత. అలాగని చెప్పేసి తల్లిదండ్రుల యొక్క విధానము, పద్ధతులు తప్పు అని నేను ఘంటాపథంగా చెప్పను. అది తప్పైనా కావచ్చు, లేకపోతే కరెక్ట్ అయినా కావచ్చు. ఏమండి, అయితే కరెక్టా కాదా అనేది పరిశీలన చేయడం అనేది మాత్రం మన బాధ్యత. అది ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మనము ఒక మార్గంలో పోతున్నాము, మనం అనుకుంటున్నాము అది నిజమైనటువంటి మార్గము అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. కానీ ఈలోపు కొంతమంది చెప్తున్నారు, ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, లేదు పలానా చోటుకి వెళ్తున్నాను, లేదండి దారి ఇటు కాదు కదా, అటు కాదా, మీరు దారి తప్పిపోయారంటే మనం ఏం చేయాలి? అరే దారి తప్పిపోయానేమో నేను చెప్పేసి మళ్ళీ నేను దారి మార్చుకోవాలి. అబ్బాయి లేదు, మా పూర్వీకులు ఇదే మార్గంలో వెళ్తున్నారు కాబట్టి నేను ఇలాగే వెళ్తున్నానంటే అల్టిమేట్గా అతను నష్టాన్ని చవి చూడవలసి ఉంటుంది. దీనికి బైబిల్ గ్రంథంలో చక్కటి మాట ఒకటి ఉంటుందండి. అదేంటంటే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనిపించును, ఆయనను అది తుదకు మరణమునకు చేర్చును అని ఉంటుంది. అలాగే ఖురాన్లో కూడా ఇదే మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, ప్రతి ఒక్కరూ తమకున్న దానితో ఆనందంగా ఉన్నారు, కానీ నిజమైనటువంటి మార్గం ఏంటో మీ ప్రభువుకే తెలుసు అని ఒక మాట ఉంటుంది. అలాగా మన మార్గం మనకు చాలా స్పష్టంగా కరెక్ట్గా కనిపించవచ్చు, కానీ అదే మనకు నష్టాన్ని తీసుకురావచ్చు. అయితే ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలోనే ఇంకొక మాట ఏం చెప్తాడంటే, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం ఏమిటో గమనించుడి, మేలైనది ఎన్నుకునడి అని ఉంటుంది. కాబట్టి మన పూర్వీకులు అంటే దైవం పంపినటువంటి ప్రవక్తలు ఏ మార్గాన్ని బోధించారు, దైవ గ్రంథాలు ఏ మార్గాన్ని బోధిస్తున్నాయి, నేను ఆ మార్గంలో ఉన్నానా లేదా అన్న పరిశీలన చేసే బాధ్యత మాత్రం మందే. కాబట్టి మనం ఏ పద్ధతిని అయితే మనం పాటిస్తున్నామో దాని యొక్క మూలాలను గురించి అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు హైందవ సోదరులు ఉన్నారు, మూలాలు ఏమిటి? వేదాలు, ఉపనిషత్తులు మూలాలు ఉన్నాయి కదా, అవి ఏం బోధిస్తున్నాయో అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని క్రైస్తవులు అర్థం చేసుకోవాలి, అదేవిధంగా ఖురాన్ గ్రంథాన్ని ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మనము ఏదైతే మన భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తపరచుకోవచ్చు. మన రాజ్యాంగం కూడా దానికి అనుమతి ఇచ్చింది. నేను ఏ మార్గం అయితే అనుసరిస్తున్నానో ఆ మార్గాన్ని గురించి ఇతరులకు నేను చాలా చక్కగా చెప్పవచ్చు, వారు నాకు చెప్పవచ్చు. ఈ విధంగా వ్యూస్ ఎక్స్చేంజ్ అవ్వాలి, ఒక మంచి వాతావరణంలో ఉండాలి. అంతే తప్పించి వాదోపవాదాలు, అతని మనసును గాయపరచడాలు, దీనికి ఇస్లాం పూర్తిగా వ్యతిరేకము. నేను ఎప్పుడు కూడా ఆ పని ఎప్పుడు కూడా నేను చేయను. కాబట్టి ఒక చక్కటి వాతావరణంలో అతనికి నచ్చినటువంటి విషయం నాకు చెప్తాడు, నాకు నచ్చినటువంటి నేను అనుసరిస్తున్నటువంటిది కరెక్ట్ అని నేను భావిస్తున్నటువంటిది నేను అతనికి చెప్తాను. ఏది మంచిది ఏది చెడు అనేది దైవమే ఎవరిని కూడా నిర్దేశించలేదు. ఇక్కడ ఏమండి, దైవము మంచి చెడు రెండు మార్గాలు చూపించిన తర్వాత ఎందులో వెళ్ళడం అనే ఆ ఎంపిక స్వేచ్ఛను మనపై పెట్టేశాడు. కాబట్టి దైవమే నిర్దేశించినప్పుడు మనము ఎవరిని కూడా నిర్దేశించలేము, మనము దాన్ని ఫోర్స్ చేయలేము. మనము ఏ మార్గాన్ని అయితే మనం పాటిస్తున్నామో దాని గురించినటువంటి చర్చ చేయొచ్చు, మంచి పద్ధతిలో అతనికి చెప్పవచ్చు, ఇందులో ఉన్నటువంటి గొప్పతనము, మంచి విషయాలు అన్నీ మనం బోధించవచ్చు. అదే ఇప్పుడు నేను చేస్తున్నాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా బలవంతంగా లేకపోతే ప్రలోభాలకు గురి చేసి ఏదైనా చేయడం అనే ఏవైతే పద్ధతి ఉన్నదో అది ఖురాన్కు పూర్తిగా వ్యతిరేకం. ఖురాన్ లా ఇక్రాహ ఫిద్దీన్ అంటాడు, ధర్మం విషయంలో బలవంతం లేదు అంటాడు. నా పద్ధతి కూడా అదే. కాబట్టి నేను నా ధర్మం ఏదైతే నేను పాటిస్తున్నానో దీని గురించినటువంటి స్పష్టమైనటువంటి ఒక భావన నేను ప్రజలందరికీ కూడా తెలియచెప్పాలి. అది నా బాధ్యత, నేను అదే చేస్తున్నాను.